అందుకనే ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయా. ఇవాళ కంటే రేపటి రోజు బాగుంటుంది అనే ఆశ చేత జీవుడు ఇవాళ జీవించగలుగుతున్నాడు. రేపు కూడా ఇలాగే ఉంటుంది అంటే ఇక వేరే చెప్పక్కర్లా. ఏం జరిగిందవ్వా అన్నాడు. ఫలించన్ సతి గర్భవాసము సుత ప్రాప్తిం విడంబించి, నీ ఆవిడ ప్రసవించింది నాయన, నీకు పండంటి మగపిల్లాడు పుట్టాడు అని చెప్పింది. తల్లిదండ్రులు పోయినందుకు ఏడవాలా, పిల్లాడు పుట్టినందుకు సంతోషించాలా చెప్పండి? స్థితప్రజ్ఞుడు రామదాసు రెండింటినీ సమంగా స్వీకరించాడు. 10 రోజుల జాతాశౌచం, 10 రోజుల మృతాశౌచం రెండూ పూర్తయినాయి. పిల్లవాడికి రఘురాముడు అని నామకరణం చేశాడు. తాళం చెవులు చేతికొచ్చాయి. చాలామంది వాటి కోసం ఎదురు చూస్తుంటారు. రామదాసుకి కష్టం లేకుండానే వచ్చాయి. తాళం చెవులు వస్తే ఏమవుతాయి? కొంతమంది చేతికి వస్తే ఆస్తి పెంచుతారు, కొంతమందికి వస్తే ఒకప్పుడు ఇక్కడ బాగా ఉండేదిట అనే స్థితికి దించుతారు. రామదాసు మా స్థాయి వాడే. ఆయనకు ఉంటే ఇంకొకళ్ళకి పెట్టి తినటం చాలామంది కొద్ది మందికి ఉన్న దురలవాటు. లోకంలో 2 రకాలు ఉంటారట. పక్కన విస్తరుంటే కానీ అన్నం తినని వాడు ఒకడు, పక్కన విస్తరుంటే నిత్య సంతర్పణ, నిరత సమారాధన, శ్రీరామ జననం, శ్రీరామ బాల్యం, శ్రీరామ విద్యాభ్యాసం, శ్రీరామ చౌలం, శ్రీరామ అన్నప్రాసన, శ్రీరామ ధనుర్విద్యా పాఠవ ప్రదర్శనం. 30 రోజులకి 30 పేర్లు పెట్టి 40 రోజుల్లో 10 ఎకరాలు కృష్ణార్పణం చేశారు. చివరికి ఎడ్లు కూడా వెళ్ళిపోయినాయి. వెళ్ళాల్సిన చోటికి భూమే పోతే ఎడ్లు ఎందుకు ఉంటాయి? సరిగ్గా తల్లిదండ్రుల సంవత్సరీకాలలోపు మొత్తం సర్వమంగళం చేశాడు. ఇంటితో సహా అమ్మి పారేశాడు. ప్రతిరోజు 10 మందికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినటువంటి రామదాసు కుటుంబం నడి రోడ్డు పాలైందండి. లింగన్న గారిని బాగా తెలిసినటువంటి ఆ ఊళ్ళో ఉన్న ఒక మంచి గృహస్థు, పిచ్చివాడ ఎక్కడికి పోతావురా, నీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకలో ఉండవచ్చు అన్నాడు. చివరికి పశువుల పాక రామదాస కుటుంబానికి ఆవాస స్థానమైంది. 6 ఏండ్ల వాడైనాడు రఘురాముడు. 7 రోజులు ఆ పసి ప్రాణానికి గంజి దొరకటం గగన కుసుమ సదృశ్యం అయిపోయిందండి. 7 రోజులు తట్టుకున్నాడేమో, 8వ రోజు వాడి పక్క ప్రాణం తట్టుకోలేదు. అమ్మా అమ్మా ఆకలిగా ఉందమ్మా, అంత గంజి ఉంటే పోయమ్మా, ఎవరినన్నా అడిగి తీసుకురామ్మా, అమ్మా అమ్మా అంటూ కాళ్ళకి లుంగలు చుట్టుకుపోతున్నాడు రఘురాముడు. భరించలేకపోయింది కమలమ్మ గారు. ఎందుకంటే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా అనుభవతి. భగవంతుడు ప్రతి చోట తాను ఉండటం కుదరదు.